మన పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు, గ్రహణ సమయంలో దర్భను అన్ని వస్తువులపై ఉంచాలి అని. ఎందుకు? ఇందులో ఉన్న శాస్త్రీయత ఏంటి తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. ఒక చిన్న గడ్డికి ఎంతో శక్తి. ఆ దివ్య శక్తి అన్నది క్షీరసాగర మదనం జరిగేటప్పుడు ఉద్భవించిన అమృత బిందువులు భూమిపై కొన్ని చుక్కలు పడ్డాయట. ఆ పడిన చోట గడ్డి మొలిచిందట. ఆ గడ్డే ఈ దర్భ. అందువల్లే ఈ దర్భకు వస్తువులను, ప్రకృతిని పవిత్రీకరించే శక్తి ఆవిర్భవించిందని పెద్దలు చెబుతారు. అలా అమృత బిందువులు పడ్డ చోట మొలకెత్తిన గడ్డే ఈ దర్భ అని పెద్దలు చెబుతారు. యజ్ఞ యాగాదుల్లో ఈ దర్భ ఉంటే అశుద్ధ శక్తులు దూరమైపోతాయట. అందువల్లే పూజల్లో దర్భ లేకుండా పూజ సంపూర్ణం కాదని చెబుతారు. గ్రహణ సమయంలో అందుకే ఈ దర్భను ప్రతి వస్తువుపై ఉంచాలని చెబుతారు. అందువల్ల దర్భను గ్రహణ సమయంలో వాడడం వల్ల ప్రకృతి సమతౌల్యతకు అది మార్గం సుగమం చేస్తుందని చెబుతారు. ఇది దర్భకున్న విశిష్టత. అందువల్లే గ్రహణంలో ఈ దర్భను తప్పనిసరిగా ఉపయోగించాలని చెబుతారు పవిత్రీకరించడానికి. ఇలాంటి మరెన్నో అంశాలతో కొనసాగే మహర్షి టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. పండుగే కాదు, రోజువారీ విశిష్టత కూడా మిస్ అవుతున్నారా? మన సంప్రదాయం మీ మొబైల్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేటు న్యూస్.